కాంగ్రెస్ పార్టీ నీట్ వ్యవహారంపై చేస్తుందంతా ఓ డ్రామా, ఓ పొలిటికల్ డ్రామా, ఇదంతా ఓ నాటకం, ఓ బూటకం అని మొదటి నుంచి కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఎందుకంటే సిజేపీ పార్టీకి సంబంధించి అటు విద్యార్థులు చాలా కాలంగా నీట్ అంశంపై పోరాడుతున్నారు. అది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఏనాడు దీనిపై పెద్దగా పట్టించుకొని కాంగ్రెస్ పార్టీ మొన్న హడావుడి చేసేసింది, నానా హంగామా సృష్టించింది. ఇదంతా తామే, అంటే క్రెడిట్ అంతా తమదే అన్న ఫీలింగ్లో ఆ క్రెడిట్ అంతా కొట్టేయాలన్న ఒక ఆలోచనతో నానా రచ్చ చేసింది. సిజేపీ ఇన్నాళ్ళుగా చేస్తున్న ఆ ఫైట్, శాంతియుత ఫైట్ని మరోవైపు టర్నింగ్ ఇచ్చింది ఈ కాంగ్రెస్ పార్టీ రచ్చ. ఏకంగా అంటే సిజేపీకి సంబంధించి కార్యకర్తలు కావచ్చు, అటు విద్యార్థులు కావచ్చు, వీళ్ళంతా జంతర్ మంతర్ దగ్గర ధర్నాలు చేస్తే, వాళ్ళు శాంతియుత ధర్నాలు చేస్తుంటే మంగళవారం నాడు మొన్న ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున్ ఖర్గే మరికొంతమంది నాయకులంతా ప్రధాని ముందుకు పోయి ధర్నా చేశారు. ఆ ధర్నా చేయడంతో అది హైలైట్ అయింది. ఎందుకంటే జంతర్ మంతర్ దగ్గర ఎవరైనా నిరసన తెలిపొచ్చు, కానీ ప్రధాని దగ్గరికి వెళ్ళి నిరసన తెలిపితే అది కొంచెం ఉద్రిక్తత దారితీస్తుంది. ఎందుకంటే ఆయన దేశ ప్రధాని, అలాంటి ప్రధాని ముందు ధర్నా చేస్తే పోలీసులు ఊరుకుంటారా? అక్కడ శాంతి భద్రతలకు సంబంధించి కొంత ఉంటాయి కాబట్టి వీళ్ళందరూ లిఫ్ట్ చేసారు. అక్కడ ధర్నా చేస్తున్న రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని, అక్కడ ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు, ఎంపీలని అందరినీ లిఫ్ట్ చేసి పోలీసులు అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించరు. ఇక ఇదేదో దేశంలో మొదటిసారి అయినట్టు, ఇక ఇది ఇంతకు మించి ఎప్పుడు జరగలేదన్నట్టు దీని ఒక పెద్ద హైలైట్ చేసుకుంది కాంగ్రెస్ పార్టీ. అంటే ఈ నీటి వ్యవహారం పైన మేము చేస్తుందే పోరాటం, ఇక మా పోరాటం తప్ప వేరేటో ఎవ్వరు పోరాటం చేస్తలేరు అని ఒక క్రియేట్ చేసుకునేలాగా ఈ కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుందన్న చర్చ ఉంది. ఎందుకంటే ఇది రాహుల్ గాంధీ మంగళవారం అరెస్ట్ అయ్యాడు. అరెస్ట్ కావాలంటే మొత్తం జైలు వేసి ఆయనను తిహార్ జైలు పంపించింది కాదు. ఎవరైనా అక్కడ మామూలు నిరసన తెలిపినప్పుడు వాళ్ళు అక్కడి నుంచి తరలించడం కోసం తీసుకొని ఆ పోలీస్ వెహికల్ తీసుకెళ్ళి కొద్దిసేపు వాళ్ళ పిఎస్లో కొద్దిసేపు ఉంచి ఆ పరిస్థితి సర్దుమణిన తర్వాత విడుదల చేస్తారు. అది ఎక్కడైనా జరుగుతుంది, ఎవరినైనా చేస్తారు. అది ఏం పెద్ద కొత్త ఏమి కాదు, అదేం వింతేమి కాదు. కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీకి పిలుపునిచ్చింది. ఏమనంటే రాహుల్ గాంధీ అరెస్ట్ అయ్యిండు, ఈ అరెస్ట్ మీద తీవ్రంగా ఖండిస్తున్నాం అని చెప్పేసి దానికి నిరసన ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలు, నానా హంగామాలు, నానా బీభత్సవాలు చేసేసి ప్రతి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ధర్నాలు చేశారు. నిన్న దేనికంటే రాహుల్ గాంధీ అరెస్టు. నిజంగానే రాహుల్ గాంధీ అరెస్ట్ అయ్యి జైల్లో ఉండా, తిహార్ జైల్లో ఉండా, లేకపోతే ఢిల్లీ అనే జైల్లో ఉండా? ఏడలేడు. అక్కడ ప్రొటెక్షన్ చేసిండ్రు, అదుపు తీసుకుర్రు, విడుదల చేసిండ్రు, అయిపోయింది. దాని మీద ఏంటో పార్లమెంట్లో కొట్లాడండి, ఫైట్ చేయండి. లేకపోతే నిజంగా ఈ కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే నీటి వ్యవహారం పైనే చాలా కాలంగా, చాలా రోజులుగా పోరాటం చేస్తున్న ఆ జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తున్న విద్యార్థులకు సంఘీభావం తెలిపి అక్కడే కూర్చోండి, వాళ్ళ పక్కన కూర్చోండి, మేము మీకు మద్దతు ఇస్తున్నామని చెప్పేసి చేయండి. కానీ అలా చేయట్లేదు. ఎందుకంటే ఈ నీట్ వ్యవహారాన్ని మొత్తం తమ క్రెడిట్ ఖాతాలో వేసుకోవడం కోసం, తమ ఖాతాలో వేసుకోవడం కోసం ఇదొక పన్నాగం. మొదటి నుంచి ఇదే అనుమానం అందరూ వ్యక్తం చేస్తున్నారు. అంటే ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ రచ్చ వ్యవహారం బట్టి నిన్న రాహుల్ గాంధీ ప్రెస్ మీట్ పెట్టి డిమాండ్లు పెట్టిండు. కొత్త డిమాండ్లు ఏమున్నాయి? సిజేపీ వాళ్ళు కూడా మొదటి నుంచి అదే డిమాండ్. ఇవాళ కాదు, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయని చెప్పేసి ఎప్పుడైతే పేపర్ లీకేజ్ బయటకు వచ్చిందో అప్పటి నుంచి డిమాండ్ చేస్తారు, వాళ్ళు కూర్చోరు. కానీ వీళ్ళు ఏదో మళ్ళీ మేమే కొత్తగా పెడుతున్నాం, మా డిమాండ్లు ఇవే అని చెప్పేసి పెట్టారు, దాని మీద పెట్టారు. ఇదంతా ఎందుకు అంటే ఇక సిజేపీ కాదంటే, ఎందుకంటే ఒక రాహుల్ గాంధీ అంటే ఒక జాతీయ నాయకుడు, మొత్తం మీడియా అంతా అటెన్షన్ అటువైపు వెళ్ళి మొత్తం హాల్లే హైలైట్ అయిపోయి ఇక ఇది మేమే ఉద్యమం అంటే సిజేపీ చేతుల్లో లేదు ఉద్యమం, విద్యార్థి చేతుల్లో లేదు, ఇక మా కాంగ్రెస్ పార్టీలోనే ఉంది అని చెప్పేసి ఒక రాంగ్ డైరెక్షన్ తీసుకునే ప్రయత్నం చేస్తుందని చెప్పేసి ఆరోపణలు. ఇదే అంశం పైన, అంటే ఈ కాంగ్రెస్ ఏదైతే చేస్తుందో ఇదే అంశం పైన ఈ సామాజిక కార్యకర్త ఎవరైతే గత 25-26 రోజులుగా నిరాహార దీక్ష చేసి ప్రస్తుతం కూడా హాస్పిటల్లో ఉన్నప్పటికీ కూడా అక్కడి నుంచే దీక్ష చేస్తుండు, అలాంటి సోనం వాంగ్చుక్ భార్య గీతాంజలి హంగ్బో ఇలా స్పందించింది. ఏమనంటే ఈ కాంగ్రెస్ వ్యవహారం పైన స్పందించింది, మీడియా ముందు స్పందించింది. ఏమనంటే కాంగ్రెస్ ఆందోళనలో ఎలాంటి నిబద్ధత, నిజాయితీ ఏమీ లేదు, ఇదంతా ఒక బూటకం, ఒక నాటకం, ఇది ఒక కపట నాటకం అని చెప్పేసి ఆమె స్పష్టంగా చెప్పింది. ఆమె ఆరోపణలోనే. ఎందుకు అనంటే
నిజంగా రాహుల్ గాంధీకి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు కావచ్చు, కాంగ్రెస్ కూటమి ఏదైతే ఇండియా కూటమి ఉందో ఆ కూటమికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే ఎంపీలు నిజంగా విద్యార్థులకు న్యాయం జరగాలి, విద్యార్థులకు వాళ్ళ డిమాండ్ నెరవేర్చాలనుకున్నప్పుడు వీళ్ళు ఎక్కడ ధర్నా చేయాలి? ప్రధాని మోడీ ఇంటి కూడా కాకుండా ఇప్పుడు జంతర్ మందిర్ దగ్గర వాళ్ళు కొద్ది రోజులు ధర్నా చేస్తున్నారు కదా, వీళ్ళంతా ఒకటై వీళ్ళందరూ వచ్చి, ఎందుకంటే ఇండియా కూటమిలో అన్ని రాష్ట్రాల నుంచి అన్ని పార్టీల వాళ్ళు కాంగ్రెస్ పార్టీతో పాటు అలాంటి ఇండియా కూటమి నేతలు ఆ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖార్గే ఎవరైతే పెద్ద పెద్ద ప్రముఖులు లీడర్లు వాళ్ళందరూ వెళ్ళి అదే జంతర్ మంతర్ దగ్గర ఉన్న ఆ ధర్నా చేస్తున్న విద్యార్థుల దగ్గరికి పోయి కూర్చొని వాళ్ళతో మాట్లాడి మేము కూడా మీతో పాటే మద్దతు ఇస్తున్నాం, మీకు ఈ పోరాటం మేము కూడా భాగస్వామ్యం అవుతాం, నిజంగానే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు మీతో పాటు మేము పోరాడతామని చెప్పేసి ఎందుకు చెప్పలేదు? నిజంగా మీకు విద్యార్థుల పట్ల చిత్తశుద్ధి ఉంటే, నిజంగా దీన్ని మీరు పొలిటికల్గా మార్చుకోవాలనుకోకపోతే, నిజాయితీగా నిబద్ధతతో ఇలాంటి నాటకం నిరూపించుకోవాలనుకుంటే అక్కడ ఎందుకు చేయలే అని చెప్పేసి కూడా ఆమె ప్రశ్నించింది. చేయాలి కదా, ఎందుకు చేయలేదు మీరు అని ఆమె ప్రశ్నించింది. ఎందుకంటే వీళ్ళంతా చేసినంత ఒక కేవలం ప్రజాదరణ కోసం, స్వార్థం కోసం, పొలిటికల్ గేమ్ కోసమే తప్ప ఇలాంటిది లేదు. ఇలా కాంగ్రెస్ చేసేంత ఓ నాటకం తప్ప వాళ్ళ ధర్నాలో నిరసనలో ఎలాంటి నిజాయితీ లేదని చెప్పింది. ఎవరు? వాంగ్చుక్ భార్య, సోనం వాంగ్చుక్ భార్య గీతాంజలి ఆంగ్మో స్పష్టంగా చెప్పింది. మరి ఎందుకు ఆమె చెప్పాల్సి వచ్చిందంటే వీళ్ళ వ్యవహార శైలి అలాగే ఉంది కాబట్టి. నిజంగానే మనం అనుకున్నట్టు వాళ్ళకి మద్దతు ఇవ్వాలంటే అడిగొచ్చు. అక్కడ ఒక 1000 మంది చేస్తున్నప్పుడు నిజంగానే ఈ కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు, వేరే ఆ కూటమికి సంబంధించిన వాళ్ళు అందరూ వెళ్తే ఎంతమంది అవుతారు? ప్రజెంట్ ఒక కొంతమంది చేస్తారు, ఎవరికి వాళ్ళు చేస్తారు, అందరు ఏకమై చేస్తే ఎంత పెద్ద ఉద్యమం అయింది. కేంద్రం దిగిరాదా? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడా? సచ్చు కూడా చేయాల్సి వస్తుందాడా? కానీ మీరు ఏమవుతుందంటే విచ్ఛిన్నం చేసే కుట్ర ఇది ఒకటి. కాంగ్రెస్ పార్టీ పోయి ఆడ ధర్నా చేస్తే అటు వెళ్ళిపోతారు. ఇక్కడ విద్యార్థులకి అంత మీడియా పెద్ద ఫోకస్ పెట్టారు, ఎందుకంటే అది ఇప్పుడు లేటెస్ట్ కదా, లేటెస్ట్గా అవుతుంది, హడావుడైంది. రాహుల్ గాంధీ కాబట్టి, ప్రియాంక గాంధీ కాబట్టి పెద్ద పెద్ద లీడర్లు, దేశంలో పెద్ద పెద్ద లీడర్ అని చెప్పేసి అటు పోతుంది, అదే హడావడి జరుగుద్ది. రేపు ఏదైనా జరిగితే ఇక మాదే ఇది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ రేపో కేంద్రం తలొగ్గి నిజంగానే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయించింది అనుకుందాం, బర్తరఫ్ చేయించింది అనుకుందాం. నిజంగా క్రెడిట్ అప్పుడు ఎవరి ఖాతాలో పోద్ది? ఒక్కసారి ఆలోచించండి. కాంగ్రెస్ వాళ్ళ ఖాతాలోకే తీసుకుంటారు వాళ్ళు. ఇప్పుడు ఈ దెబ్బలు తిన్నది కాంగ్రెస్ వల్ల, టీఆర్ గ్యాస్ ప్రయోగించుకుంది కాంగ్రెస్ వాళ్ళ మీదనా? ఇప్పటికీ హాస్పిటల్ పాలైంది కాంగ్రెస్ నేతల ఒక్కరు కూడా లేరు. ఒక కార్యకర్త కూడా ఒక చిన్న గాయం కాలే. కానీ రేపు ఒకవేళ చేసి ఆ క్రెడిట్ అంతా కొట్టేసి మాత్రం కాంగ్రెస్ 100%. దీంట్లో ఎలాంటి చిన్న అనుమానం కూడా అక్కరలేదు. ఈ సీజేపీ పార్టీ దెబ్బలు తిన్న విద్యార్థులు, ఆ లాఠీచార్జ్ దెబ్బలు, ఆ టీఆర్ గ్యాస్ ప్రయోగంతో అస్వస్థకు గురైన వాళ్ళు, వీళ్ళందరూ ఏమైందంటే సైడ్ ట్రాక్ వెళ్ళిపోతారు. వీళ్ళు ఎవరో తెలియదుగా. మెయిన్ ట్రాక్ మీద కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వస్తారు, చలో మేము సాధించడం, ఇది మా విజయమే, మా గొప్ప విజయం, ఇక ఇంతకు మించిన విజయం మాకేం లేదు, మేము తోములం తురుముకాలం అని చెప్పుకుంటారు. ఇదే జరుగుద్ది చూడండి మీరు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు అలా క్రియేట్ చేసుకుంటూ వస్తారు. ఇవాళ కూడా ఇప్పుడు రాహుల్ గాంధీ ఇంట్లో ఈ ఇండియా కూటమికి సంబంధించిన ఎంపీలందరూ ఒక ప్రత్యేకంగా భేటీ అయ్యారు. దేనిపైన అంటే ఈ ఇష్యూ పైన, ఈ నీటి వ్యవహారం పైన మనం ఏం చేయాలి, భవిష్యత్తు అంటే రేపటి నుంచి ఏం చేయాలి మనం అని ఒక వ్యూహాలు రచిస్తున్నారంట. అంటే ఎలా అంటే మన ఈ సీజేపీ పార్టీని ఎట్లా సైడ్ తప్పియాలి, ఈ విద్యార్థుల ఉద్యమం పక్కకు పోయి మనమే ఉద్యమంలోకి రావాలి, మనమే ముందుండాలి అన్న ఒక ప్లాన్ క్రియేట్ చేస్తున్నట్టు. మరి నిజంగానే మనం అనుకున్నట్టు ఆ విద్యార్థులు చాలా ఆందోళన మొదటి నుంచి జరుగుతున్నాయి. ఎప్పుడైతే పేపర్ లీక్ అయిందో ఆ తర్వాత కొంతమంది చనిపోవడం, దీనిపైన మొదటి నుంచి వాళ్ళు ఫైట్ చేస్తున్నప్పుడు వాళ్ళకి సపోర్ట్గా ఉంటే ఎంత బాగుంటుంది. ఎవరికి వాళ్ళైతే ఏముంటుంది, ఏముండదు, పెద్ద ప్రయోజనం కూడా ఉండదు. ఇది దేశవ్యాప్తంగా విద్యార్థుల ఉద్యమం ఒక ఉప్పెనలా ఉంది. కొన్నిసార్లు చూస్తుంటే యువత ఆ లాఠీ దెబ్బలు కూడా వెనకడుగు వేయలేదు. ఆ దెబ్బలు తింటూ కూడా వాళ్ళు వెనక్కి పోలేదు. కొంతమంది పోలీసులు కొన్ని రకాలుగా అంటే వింత బిహేవియర్, పోతుంటే కాలడ్డం పెట్టడం, ఇలాంటి సిల్లి చేసినా కానీ వాళ్ళు కింద పడ్డా కానీ జెండా వదలలేదు, వాళ్ళ నినాదం విడిచిపెట్టలేదు. శాంతియుతంగానే అదే జంతర్ మంతర్ దగ్గర ప్రశాంతంగా ధర్నా చేసుకుంటారు. దీనిపై కూడా కొంత అనుమానం కూడా ఏంటంటే అక్కడక్కడ జరిగిన కొన్ని అల్లర్లలో కొంతమంది ఎవరో అసాంఘిక శక్తులను తోలిర్రు,
దీంట్లో కూడా కొంత కుట్ర ఉందని చెప్పేసి కూడా మనం మాట్లాడుకున్నాం. అదే దానిపైన కూడా చర్చ వాళ్ళు జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళు శాంతియుతంగా జరుగుతుంటే కొంతమంది ఏదైతే ఈ ధర్నాని శాంతియుతంగా జరిగే ధర్నాని భగ్నం చేసే కుట్ర, ఈ విద్యార్థులను విచ్ఛిన్నం చేసే కుట్రలో భాగంగా కొంతమంది వ్యక్తులు చొరబడి దీన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి అనుమానం ఉన్నాయి. ఎందుకు అంటే వీళ్ళు సైడ్ ట్రాక్ చేయించాల్సిందే. మెయిన్ ట్రాక్ అంతా కాంగ్రెస్ వచ్చేస్తుంది, వీళ్ళు సైడ్ ట్రాక్ అయిపోతారు. ఇక రేపు ఎల్లుండి వీళ్ళంతా పక్క జరిపించుకొని వాళ్ళ దగ్గర క్రెడిట్ కొట్టేస్తారు. ఇదంతా జరిగిపోతుంది. మరి నిజంగానే కాంగ్రెస్ పార్టీ అంటే మనకు వచ్చిన అనుమానాలతో పాటు స్వయంగా ఎవరైతే సామాజిక కార్యకర్తలురో సోనం వాంగ్చుక్ భార్య కూడా ఇదే ఆరోపణ చేసింది. ఎందుకంటే అది వాస్తవంగా అనిపిస్తుంది కూడా. ఎక్కడ మనం ఆలోచించుకున్నా అలా ఒకసారి మనం ఆలోచన చేసుకుంటే ఈ జరిగిన పరిణామాలను పరిశీలిస్తే నిజంగానే వీళ్ళు విద్యార్థుల కోసం కాకుండా వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసమే అనిపిస్తుంది. మరి నిజంగానే ఇప్పటికైనా అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ ఇంట్లో కూడా సమస్య జరుగుతుంది కదా, మీరు నిజంగానే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్నా విద్యార్థులకు న్యాయం జరగాలన్నా ఈ విడివిడిగా వద్దు. నిజంగానే మీరు కూడా వచ్చి అదే జంతర్ మంతర్ దగ్గర కూర్చోండి. లేకపోతే మీరే స్వయంగా ఎట్లయితే సోనం నిరాహార దీక్ష చేసిండో మీరు నిరాహార దీక్ష కూర్చోండి. మీరు కూడా ఏం అలా జరుగుతుందో ఎన్ని రోజులు చేద్దాం. అప్పుడు బలంగా కూర్చోండి. లోక్సభ ప్రతిపక్ష నేత నిరాహార దీక్ష కూకుంటే ఎందుకు దిగిరాదు కేంద్రం? కూర్చోండి. ఈ ప్రధాని మూడింటి మూడు ధర్నాలు చేసుడు, ఆ పార్లమెంట్లో ఇప్పుడు జరిగి పార్లమెంట్లో నిరసన తెలిపారు, బయటకు వస్తారు. ఏమైతే వాయిదా చేస్తారు, బయటకు వస్తారు, కూర్చుంటారు. ఇది వద్దు. మీరే నిరాహార దీక్ష కూర్చోండి. అదే దగ్గర జంతర్ మంతర్ దగ్గర అదే సీజేపీ చేస్తున్న ధర దగ్గరే అక్కడే కూర్చోండి, నిరాహార దీక్ష కూర్చోండి, తెలుసుకోండి. అప్పుడు ఖచ్చితంగా మీ డిమాండ్ నెరవేరితే ఈ పేపర్లలో వచ్చి మీడియా ముందు పెట్టి ఏదో ఇప్పుడు ఆరోపణలు కూడా వస్తున్నాయి కదా, ఈ ఆరోపణలు కాదు, ఇదంతా ఒక ఫేక్, మేము నిజంగానే విద్యార్థుల కోసం ఫైట్ చేస్తున్నాం అని మీకు అనిపిస్తే, నిజంగానే మీరు చేస్తే మీరు వచ్చి అదే జంతర్ మంతర్ దగ్గర కూర్చోండి. లేకపోతే మీ ఇంట్లోనే ఆమరణ నిరాహార దీక్ష కూర్చోండి. కేంద్ర మంత్రి ఎవరైతే ఉంటారో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, ప్రధాని మోడీ క్షమాపణ చెప్పాలి అని ఏదైతే కాంగ్రెస్ పార్టీ డిమాండ్లు పెట్టిందో ఆ డిమాండ్ నెరవేరే వరకు మేము ఆమరణ నిరాహార దీక్ష కూకుంటామని చెప్పేసి రాహుల్ గాంధీ గారు కూర్చోండి. రాహుల్ గాంధీ గారు కూర్చున్నప్పుడు అప్పుడు ఏమైతే ఇంకా ఒత్తిడి పెడుతుంది. ఇప్పుడు వైపు విద్యార్థులు, మరోవైపు మీరు ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంటే బాగా టైట్ అయిపోయి ఖచ్చితంగా కేంద్రం దిగొస్తుంది, కేంద్రం మోడీ ప్రభుత్వం దిగొస్తుంది, ఖచ్చితంగా మీ డిమాండ్ నెరవేరుస్తుంది. అప్పుడు మీరు ఒక హీరో అవుతారు. మీరు అనుకున్నారు కదా ఇప్పుడు ఇలాగా మీరు ఏదో క్రెడిట్ కార్డు మీ అంతా ఇదంతా క్రెడిట్ మీరు కొట్టేయాలని చూస్తున్నారని చెప్పేసి కూడా ఇలాంటి ఆరోపణలు కూడా మీరు సమాధానం చెప్పిన వాళ్ళు అవుతారు. అప్పుడు మీరు సమాధానం అంటే కరెక్టే, వీళ్ళు నిజంగా వీళ్ళు ఏదో రాజకీయాల కోసం కాదు, మా కోసమే, విద్యార్థుల భవిష్యత్తు కోసమే వీళ్ళంతా ఇంత పోరాటం చేశారు. ఆయన ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటే ఇంతకు మించిన ఆనందం ఏమి ఉండదు. ఎందుకంటే ఖచ్చితంగా వస్తుంది, ఏది మీ డిమాండ్స్ ఏం నెరవేరుతాయి. కాబట్టి ఆ రకంగా మీరు కూర్చుంటే చాలా బాగుంటుంది. నిజంగా విద్యార్థి త్వరగా న్యాయం జరుగుతుంది. ఈ రోజుల తరబడి ఏమి ఉండదు, త్వరగా న్యాయం జరుగుతుంది. మరి చూద్దాం, మరి కాంగ్రెస్ పార్టీపై వస్తున్న ఆరోపణలు నిజమేనా? నిజంగానే విద్యార్థుల తరపున మాట్లాడుకున్నప్పుడు అది డిమాండ్ నెరవేరే వరకు వీళ్ళు ఎలా ఫైట్ చేస్తారు, వాళ్ళతో కలిసి పని చేస్తారా, వేరు చేస్తారా? మనం అనుకున్న ప్రతిపాదన ప్రకారం నిజంగానే రాహుల్ గాంధీ గారు ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటే ఖచ్చితంగా ఈ విద్యార్థుల డిమాండ్లు, కాంగ్రెస్ పార్టీ డిమాండ్లు 100% అతి త్వరలోనే నెరవేరుతాయి. మరి చూద్దాం ఇది ఎటువైపు వెళ్తుందో.